మంచి శుభ ఆట చెప్పావు. ఎవరక్కడ వచ్చి స్వయంవరం సెట్ వేయండి. ఇప్పుడు చెప్పు మహామంత్రి, ముందుగా మన స్వయంవరానికి విచ్చేస్తున్న రాజెవరు? ఒక్కనే వీళ్ళు ముగ్గురిని కాదు. మంత్రి, మొదటిగా మన స్వయంవరానికి విచ్చేస్తున్న రాజు ఎవరు? రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, శ్రీ ఒక్కలే మీరు ముగ్గురిని కాదు. నేను పిలుస్తుంది ఒక్కలే ప్రభు. భైరవ దీపం మహారాజు విజయ విజయవ్రత శ్రీ తుంగుర నారద నారామృతం శ్రీ తుంగుర నారద నారామృతం స్వరరాగ రసభావతారణాన్వితం. బాబు నమస్కారం. నమస్కారం. చెప్పినట్లు దేశ భాషలందు తెలుగు లెస్సాలి. మిమ్మల్ని మీ నమస్కారాన్ని చూస్తుంటే తెలుస్తుంది. ఆ సోదర భావంలో మనం వెళ్ళిపోవాలని ఆ దేవుని ప్రార్థన. బాబా అనాల్సిన వాడిని పట్టుకొని సోదర పాపం అంటారేంటండి? అంటే నేనన్నా కాకున్నది, మీరన్నా బాబుని. ఓకే, ఆశీర్వాదం. ఆశీర్లు కాండి అంటే కూర్చుంటాం బాబు. అలాగే రాజా నమస్కారం. రాజా అయితే వెళ్ళి కూర్చోండి. నెక్స్ట్ రాబోయేవాడు రాజాది రాజా, రాజాది గ్రేట్, రన్ రాజా, ఎక్స్ప్రెస్ రాజా, శ్రీ వెంకటపతి రాజా వెయిట్ చేస్తున్నారు. రన్ రాజా, ఎక్స్ప్రెస్ రాజా, శ్రీ వెంకటపతి ప్రభు, మీరు అక్కడ కూర్చుంటే మా యువరాన్ని. ప్రభు, మీరు అక్కడ కూర్చుంటే మా యువరాన్ని పిలిచి స్వయంవరం మొదలు పెడతాం. అందరు మహారాజులు వచ్చేసారు కాబట్టి మా యువరాన్ని మిత్రవింద దేవుని పిలుస్తున్నాం. 4 చక్రాలు కట్టి మా చెల్లిని తీసుకోండి. పెద్ద సైజ్ దీపాలు ఉంటే దీని పసిపాపడ్డా అయినా పెద్ద సైజ్ దీపాలు ఉంటే దీన్ని మాత్రం పసిపాపడ్డా పిందలా ఉంది. ఇది మిత్ర పిందల రాజకుమారులారా, ఒక్కసారి నా తల్లి ముఖం చూస్తే మీరందరూ మాత్రం ముద్దులైపోతారు. అమ్మ, నీ అందమైన ముఖాన్ని ఒకసారి